అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి మనం చదువుకుంటున్నాము భారతంలో చిన్న కథలు. రాసిన వారు ప్రయాగ రామకృష్ణ గారు. ఈ కథలు 1985-86 సంవత్సరాలలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడినవి. మహాభారతంలో లేని ధర్మబోధ లేదు. మనకందరికీ అవసరమైన ధర్మాలన్నింటినీ ఒకచోట చేర్చిన కావ్యమే మహాభారతం. అయితే సర్వధర్మాలు శాస్త్రవాక్యాల వలె కాక కథల రూపంలో మహాభారతంలో బోధించబడ్డాయి. అటువంటి అనేక కథలను ఒకచోట చేర్చి శ్రీ ప్రయాగ రామకృష్ణ గారు చిన్న చిన్న తెలుగు మాటలతో అందరికీ సుబోధకంగా రాశారు. ఇన్ని కథలు ఒకచోట చేర్చడంలో శ్రీ రామకృష్ణ గారు చేసిన పరిశ్రమ, ఆ మహాగ్రంథాన్ని వారు అవగాహన చేసుకున్న తీరు మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు హరహర మహాదేవ. హిమవత్ పర్వతం మీద కేళీవనంలో దేవదారు వృక్షాలను అల్లుకొని మల్లెతీగలు, అప్సరకన్నెల్లా దేవ మందారాలు ఉన్నాయి. రంగురంగుల పూల చుట్టూ తుమ్మిదలు గంతులేస్తున్నాయి. తేనెలు తాగుతూ వినోదిస్తున్నాయి. దేవ గంధర్వ కన్యలు తనువుమరచి విహరిస్తున్నారు. ఆ మనోహర వనంలో శార్దూల చర్మధారి అయి భుజంగాభరణుడై కూర్చుని ఉన్నాడు పరమేశ్వరుడు. కాసేపటికి పార్వతీదేవి వచ్చింది. తన్మయత్వంతో ఉన్న భర్తను చూసింది. మెల్లగా వెనకవైపు నుంచి వెళ్ళి తామర మొగ్గల వంటి చేతులతో మృదువుగా ఆయన కళ్ళు రెండు మూసింది. వెంటనే లోకమంతా చీకట్లు కమ్మాయి. భూతాలన్నీ ఘోషపెట్టాయి. అప్పుడు శివుడు పాలనేత్రం తెరిచాడు. ఆ కంటిలోంచి పుట్టిన అగ్నిజ్వాలలు హిమవత్ పర్వతాన్ని కప్పేశాయి. పాపం పార్వతి భయపడిపోయింది. గజగజ వణికింది. కేళీవనంలో ఒంటరిగా విభుడు దొరికాడు కదా అని చిన్న సరసమాడబోతే ఇదేమి వైపరీత్యమని కంగారు పడింది. గభాల్ల ముందుకొచ్చి భర్త పాదాలపైన పడింది. పరమేశ్వరుడు పాలనేత్రం మూసి కరుణ చూపటంతోనే మంచుకొండ మామూలుగా ప్రకాశించింది. భూతాలన్నీ శాంతించాయి. జగత్తంతా మళ్ళీ సుందరంగా కనిపించింది. ప్రభు, ఏమిటిదంతా? అసలు మీరు మూడో కన్ను ఎందుకు తెరిచారు? ఏమిటి రహస్యం? అంబిక జరిగిందంతా చూసి ఆశ్చర్యపడుతూ అడిగింది. భవానీ, నీకు చెప్పకూడని రహస్యాలు ఏమున్నాయి? చిరునవ్వు నవ్వాడు శివుడు. మరి? నేను లోకాత్ముడను. నాకు ఏ స్థితి కలిగితే లోకాలన్నింటికీ ఆ స్థితి కలుగుతుంది. నువ్వు నా కళ్ళు మూసావు, అందుచేత లోకాలన్నిటా కూడా చీకటి ఆవరించింది. కానీ సుకుమారమైన నీ చేతులు తీసేయగలనా? అందుకే నా కళ్ళ మీద నీ చేతులు అలాగే ఉంచుకుని లోకాల చీకట్లు తొలగించడం కోసం పాలనేత్రం తెరిచాను. నేను మూడవ నేత్రం తెరవగానే శివుడు రుద్రుడయ్యాడనుకుని సృష్టి దడదడలాడింది, అంతే అన్నాడు. పార్వతి తేలికగా నిట్టూర్పు విడిచింది. ఎండుటాకులా వణికిపోయిన అంబికను శివుడు దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. పార్వతి శివుడి కళ్ళల్లోకి చూస్తూ, స్వామి, మీకు 4 ముఖాలు ఉండటానికి కారణం ఏమిటి అని అడిగింది. సుందోపసుందులనే రాక్షసులు 2 ఉండేవారు. మహాశౌర్య సంపన్నులు, శస్త్రాస్త్రాల వల్ల చావరు వాళ్ళు. వాళ్ళను చంపడం కోసం యముడు లోకంలో ఉన్న అందమైన పదార్థాలన్నింటి నుంచి నువ్వు గింజంత సారాన్ని తీసుకొని ఒక అప్సరసను సృష్టించాడు. ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి నా దగ్గరకు తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి నా చుట్టూరా ప్రదక్షిణం చేస్తుంటే ఈవిడ తప్పకుండా దైవకార్యం నెరవేరుస్తుంది అనుకుంటూ ఆవిడ తిరిగిన దిక్కుకు ఒక్కొక్క ముఖం చొప్పున ధరించి ఆమెను పరీక్షించాను. అప్పటినుంచి 4 ముఖాలు వచ్చాయి అన్నాడు. గొప్పే అంది పార్వతి నవ్వుతూ. శివుడు నిజమేనన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. మరి ఈ కంఠంలో నలుపేమిటి? అంది పార్వతి. దేవదానవులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు హాలహలం పుట్టింది. అది నేను తాగి వాళ్ళను రక్షించాను. ఆ విషాగ్ని కంఠంలో దాచుకోవటం వల్ల నలుపు కనబడుతోంది. అప్పుడు నన్నందరూ నీలకంఠుడని స్తుతించారు. పినాకం అంటే ప్రియమెందుకు మీకు? మళ్ళీ అడిగింది భవానీ. ఆదియుగంలో హన్నుడనే మహర్షి ఉండేవాడు. అతడు నిష్ఠతో తపస్సు చేస్తుంటే శరీరం మునిగిపోయేటంత పుట్ట పెరిగింది అతని మీద. ఆ పుట్ట మీద వెదురు పుట్టింది. ఆ వెదురు మామూలు వెదురులా కాకుండా బ్రహ్మాండమైన పొడుగు, వెడల్పు పెరిగింది. కొంతకాలానికి బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై కోరిన వరం ఇచ్చాడు.
అతని మీదున్న వెదురు తీసుకుని లోకహితం కోరి దానితో నాకు విష్ణువుకు 2 ధనువులు చేశాడు. కొసముక్కతో గాండివం అనే విల్లు నిర్మించాడు. నా విల్లు పేరు పినాకం, విష్ణువు విల్లు పేరు శాంఘం. మా విల్లులు మాకిచ్చి గాండివాన్ని బ్రహ్మ తన లోకానికి తీసుకువెళ్ళాడు. అందుకే నన్ను పినాకపాణి అంటారు. కథ వింటూ కలగంటూ ఆదమర్చి కళ్ళు మూసుకుంది పార్వతి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.